ఇక దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇక ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రానికి మరి ఇక చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా మంచిగా కేక్ కట్ చేసుకుంటా ఉన్నారు. ఆనంద సంబరాల మునిగి తేలుతున్నారు వాళ్ళందరూ. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. వాళ్ళ వైఫ్ తో ఆయన దిష్టి తీయించుకుని బొట్టు పెట్టించుకుని మొత్తం ఇంకా వాళ్ళ ఆనందానికి అవ్వదు. నిజంగా కష్టం ఫలించిన ప్రముఖులంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఇటు సినీ ప్రముఖులు, రాజకీయ అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షల వెళ్ళు ఎత్తుతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతా ఉన్నది. ఇప్పటికే అభ్యర్థులు కూడా కొంతమందిని ఖరారు చేసేసారు. గెలిపేసి ఇప్పుడు దాదాపుగా ఎంత మంది గెలిచారు? ఇక ఆల్మోస్ట్ 159 లీడింగ్ లో ఉన్నారు. దాదాపుగా ఒక 96 మంది కూడా గెలిచినట్టు మనకి ఇక్కడ మన సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నది. ఇక అక్కడైతే ఆల్మోస్ట్ 4 కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ 2 గెలిచేసింది. మరి మిగతా కూడా లీడింగ్ లోనే ఉన్నాయి. 2 కూడా 8 లీడింగ్ లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటా ఎన్డీఏ 295 స్థానాలతో ఉంది. ఇండియా చూసుకున్నట్టయితే ఇండియా కూటమి 231 అండ్ అదర్స్ 17. పొద్దున్న నుంచి ఇది ఎందుకు అయిపోయింది ఫిగర్ అసలు? ఇండియా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ గెలుపొందేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం రాహుల్ గాంధీ గారు గెలిచేసిండు. 2 చోట్ల కూడా ఒక ప్లేస్ లో 3 లక్షల ఓట్ల మెజారిటీ తోటి గెలిచిండు. తర్వాత వచ్చేసేసి మరి మనకి మోదీ గారు కూడా దాదాపుగా ఆల్మోస్ట్ 6000 ఓట్ల ముందంజలో ఆయన అయితే ఉన్నారు. మంచిగా లక్ష మెజారిటీ తోటి ఉన్నాడు. తర్వాత అమిత్ షా ఎంత అనుకుంటున్నారు? 2,63,000 చిల్లరతో ఓటం అదే ముందున్నారంట. విజయం ఇంకా పెరుగుతున్నట్ట. గాంధీనగర్ లో దాదాపుగా 5 లక్షలు ఇప్పుడే మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం 5 లక్షలు దాటిపోయింది. 5 లక్షలు దాటి ఆయన అయితే ఉన్నాడు. మరిగా రాయలసీమ ప్రాంతం వచ్చేటప్పుడు రాయలసీమకి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే 52 స్థానాలలో రాయలసీమ మొత్తం ఉంటే కేవలం 9 స్థానాలలో మాత్రానికే వైసీపీ అక్కడ మరి గెలుస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక బీజేపీలో అత్యంత దేశవ్యాప్తంగా కూడా శంకర్ లాల్వాని బీజేపీ నుంచి విన్ అయ్యిండు. 11,75,000 అంటే దేశవ్యాప్తంగా కూడా బంపర్ మెజారిటీ తోటి నెంబర్ 1 గా ఆయన గెలిచేటటువంటి ఫలితాలు కూడా మరి చూస్తా ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కూడా బయలుదేరి వెళ్ళబోతున్నారు. రాత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం ఎప్పుడు ఫామ్ చేద్దాం, ఏ రోజు ఫామ్ చేద్దాం, ఏ దిశగా వెళ్దాం, ఇలాంటి చర్చ ఏదో పెట్టి దిశానిర్దేశంలో క్యాడర్ కి అలర్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మెజార్టీతో పిఠాపురంలో సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ మొత్తం సుమారు 80,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచి నిజంగా వంగా గీతపై అసలు డిపాజిట్ కోలేదు. వంగా గీతకి అలా అయిపోయింది. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అంత దెబ్బ అవడం కారణం ఏంటంటే వాళ్ళ అరాచకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అభివృద్ధి విషయం పక్కన పెడితే అరాచకాల వల్ల వాళ్ళకి కొంప ముంచింది. ఇంకో చూసుకున్నా నందమూరి బాలకృష్ణ బంపర్ మెజార్టీతో గెలిచారు. కుప్పల్లో నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఇంకా కొన్ని చోట్ల ఇవే మొరవించడంతో కొన్ని ఇంకా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని స్థానాల్లో ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది ఇంకా డిక్లేర్ అవ్వలేదు. 5 గంటల వరకు ఈవినింగ్ 5 PM వరకు మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాం. మరి ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ నిర్వహించుకోబోతున్నారు. ఇక రాహుల్ గాంధీ గారు 5:30కి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో మాట్లాడుకొని మనం టఫ్ ఫైట్ ఇస్తా ఉన్నాం. నరేంద్ర మోడీకి మరి ఈ ఫలితాలు అయితే కొద్దిగా వ్యతిరేకంగానే వస్తా ఉన్నాయి. మనం టఫ్ ఫైట్ ఇస్తాం. ఎట్లయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేయాలని రాహుల్ గాంధీ కూడా మరి అధికారం చేపట్టాలని చెప్పి ప్రెస్ మీట్ అదొకటి నిర్వహిస్తా ఉన్నాడు. ఇక పోతే కేటీఆర్ కూడా మాట్లాడుతా ఉన్నాడు. మాకు ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉన్నదో రిజల్ట్ మొత్తం కూడా చాలా నిరాశపరిచినాయి అంటే వాళ్ళు చేసుకున్న పనిగా వాళ్ళకి అయింది. కారు బేజారు అయిపోయింది, నిరాశపరిచిరు ఫలితాలు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సరే ఇక చెప్తారు కామన్ డైలాగ్, ఓడిపోతే మేము కుంగిపోం, ఖచ్చితంగా మా పార్టీని మళ్ళీ మేము అధికారం తెచ్చుకుందానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత పోతే బండి సంజయ్ కూడా మంచి ఆధిక్యంలో ఉన్నారు. అసలు కరీంనగర్ బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురం మెదక్ లో రఘునందన్ మంచి లీడింగ్ గా ఉన్నారు. గెలిచే పెద్దపల్లిలో వంశీకృష్ణ, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, ఇక మహబూబ్ నగర్ లో వచ్చేసేసి డీకే ఇంకా చేవల్లో కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా మంచిగా స్థానంలో ఉన్నారు. అవును, ఎంఐఎం నుంచి ఓవైసీ హైదరాబాద్ స్థానం నుంచి ఆయన ఉన్నారు. మాధవేల్ అత్తగారు 3,95,000 ఓట్లతో ఓడిపోయారు. ఖమ్మం నుంచి రఘురామరెడ్డి ఆయన కూడా దాదాపు మంచి మెజారిటీ, దాదాపుగా 2-3 లక్షల మెజారిటీతో ఉన్నారంట. ఆయన కూడా మంచి స్థానంలో ఉన్నారు. ఆయన కూడా తర్వాత మహబూబాబాద్ కూడా అక్కడ ఆయన శంకర్ నాయక్ మాలో కవిత అనుకున్నారు కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఖచ్చితంగా మహబూబాబాద్ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది. బీజేపీ
తర్వాత కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా తెలంగాణ బలపడతా ఉన్నాయి. మరి ఇక ఆంధ్రప్రదేశ్ లో మాత్రానికి ఇప్పటికే 100 మంది మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి మ్యాజిక్ ఫిగర్ 88 రావాలి. బట్ మ్యాజిక్ ఫిగర్ అంటే భయంకరంగా మెజార్టీతో వచ్చేసారు. మ్యాజిక్ ఫిగర్ ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ జరుగుతున్నాయి. ఇంకా గెలుపు దేశాలు ఏంటో చెప్పాలంటే మనం చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ వరకు మనం చూడవలసింది. ఆయన ఏం మాట్లాడతారు, ఎప్పుడు గవర్నమెంట్ ఫార్మేషన్ ఎవరికి సముచిత స్థానం ఇస్తారు, నెక్స్ట్ ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలా, ఇలా క్లియర్ గా క్లారిటీ ఆయన ఏమైనా చెప్పారు. మొత్తం దేశం మొత్తంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ 5:30 రాహుల్ గాంధీ కూడా పెట్టబోతున్నారు. ఏ విధంగా మనం కూడా చూడాలి. అందుకే మనం కూడా నెక్స్ట్ రాబోయేటటువంటి దాంట్లో ఖచ్చితంగా మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండ్రు, ఖచ్చితంగా ఎవరు గెలిచిండ్రు అనేటువంటి అభ్యర్థుల పేర్లతో పాటు ప్రెస్ మీట్ లో ఏం విషయాలు తెలియజేసినటువంటి అంశం మీద కూడా మాట్లాడడం జరుగుతా ఉంది. చూస్తూ ఉండండి ఆకాశం టీవీ.